హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినేష్ రాహుల్. ఈరోజు గోరింటాకు కోయడానికి వచ్చాం అనమాట. అంటే తమ్ముడు కాలేజీకి వెళ్ళినప్పుడు ఆయిల్లో కలపాలి అలా అని చెప్పేసి నాకు వైట్ హెయిర్ వస్తుంది, అక్కడక్కడ మెరుస్తూ ఉంటుంది కదా మనకి వైట్ హెయిర్. ఆ వైట్ హెయిర్ని కవర్ చేయడానికి ఆర్టిఫిషియల్ కలర్స్ ఏం యూజ్ చేయకుండా డైరెక్ట్గా గోరింటాకు పూసుకుంటాం అనమాట. అయితే ఈ చెట్టు వచ్చేసరికి మాకు తెలిసిన మిస్ వాళ్ళదే. చిన్నప్పుడు ట్యూషన్కి వచ్చేవాళ్ళం. అయితే మిస్ లేరని చెప్పేసి మిస్ వాళ్ళ స్టడీ కూడా చూపి అదిగోండి, ఆ సైకిల్ కనబడుతుంది కదా, అక్కడే మేము చదువుకునే వాళ్ళం అప్పుడైతే. అయితే ఇంకా మిస్ లేరని చెప్పేసి మిస్ వాళ్ళ చెల్లిని అడిగామన్నమాట. అక్కేమో ఓకే అన్నారు, తీసుకుంటున్నాం. ఇంకా ఒరే, నువ్వు కొమ్మలు రెమ్మలు కూడా ఇచ్చేయకరా బాబు, ఇంటికి వెళ్ళాక నువ్వే వడుతా, నాకేం పోయింది. ఒరే, నువ్వు నిజంగా మొత్తం రెమ్మలు ఎన్ని తెస్తున్నావు? కొన్ని కొయ్యాయి, ఆకులు కోయడానికి కూడా అంత బద్దకమైంది, నాకు అర్థం కాదు. రామ్ చిట్ట అంత హైట్, ఆకులంతా చూసేసరికి మా మిస్ అవాక్ అవ్వాలన్నమాట. చూడు అక్కడ ఆ పైన ఉన్నాయి, ఉంచు కొమ్మలన్నీ నీట్గా ఉంచు, వస్తాయి అవి. అవన్నీ నీట్గా ఒలుచుకోవచ్చు అట్లా. అది మొత్తం లాగితే రెమ్మలతో పాటు వస్తాయి. రెమ్మలు అవసరం లేదు, కొమ్మలు ఆకులు ఒక్కటే కావాలి. చాలా ఆషాఢం అంట కదా ఇప్పుడు, అందుకని చెప్పేసి ఇంక అసలు ఎక్కడా దొరకలేదు. ఫుల్ చెట్లన్నీ, అసలు చెట్లు ఉన్నాయి కానీ దానికి ఆకులు లేవు, గోరింటాకులకి. అలా అయిపోయాయి, ఆషాఢ మాసం అంట కదా. అయితే ఇంకా దొరక్క ఈ ఏరియాలో వచ్చాం, లేదా దేవుడి దేవల్ల ఇంకా దొరికింది కరెక్ట్గా. అసలు మా మిస్ వాళ్ళ దగ్గర దొరుకుతుందని అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే ఇంక ఎలాగో దొరికేసింది. ఇంకా పర్మిషన్ తీసుకొని కోసేస్తున్నాం, ఆకంతా దులిపేస్తున్నాం అనమాట. ఇంటికి వచ్చి కొట్టిద్దాము మిస్, ఆషాఢ మాసంలో మొత్తం ఎత్తుకెళ్తున్నారు. నాకు తెలిసి ఆల్రెడీ కోసేసి పెట్టుకుంటారు. లోపల అయితే 2-3 చెట్లు ఉంటాయి, ఇంకా ఇది ఒక బయట అంతే ఉంది. లోపల మేము చిన్నప్పుడైతే సారే దగ్గరుండి ఫుల్ ఆకులు రెమ్మలు ఎన్ని వచ్చేస్తే కొట్టేసి తీసుకెళ్ళండి అని ఇచ్చేసేవాళ్ళు అనమాట. అసలు కొమ్మలు రెమ్మలు ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళు, ఈడ్చుకుంటూ మొయ్యలేక. ఉంది కానీ ఫుల్గా ఫ్లవర్స్ అవి ఉన్నాయి కదా, విత్తనాలు అవన్నీ. ఇంకా కవర్ సగంకి అయితే కట్ చేసాము, కోసామన్నమాట. కవర్ సగంకి వచ్చింది, మరి ఇంక ఇంట్లో ఏమంటారో చూడాలి. ఆ పువ్వులు నువ్వు పెట్టుకొని ఆకు దీంట్లో ఇచ్చుడు సాయి. సరే వదిలే ఇవి యాక్ పద. మరి చెట్టు వేయక్కరా బాబు, దీంట్లో ఇదిగొండ ఒక హాఫ్ కవర్కి అయితే వచ్చింది. ఇంకా వెళ్ళాలి, పద చాలు. ఇక మమ్మీ అయితే మేము తెచ్చిన గోరింటాకులో చిన్న పుల్లల్లా ఉన్నాయి, అంటే అవి రెమ్మలు ఉంటాయి కదా, అవి దాన్ని క్లియర్ చేసేసి సైడ్ చేసి నీట్గా ఒక ప్లేట్లో తీసుకుంటున్నారు. మనం కలబంద నిన్న తీసుకున్నాం కాబట్టి మనకు అంత ప్రాబ్లం లేదు. బట్ ఈరోజు తీసుకున్నప్పుడు అయితే కోసిన వెంబడే మనకి ఒక ఎల్లో కలర్ ఫ్లూయిడ్ వస్తుంది. ఆ ఫ్లూయిడ్ని మనం యూజ్ చేయకూడదు, ఎందుకంటే అది మనకి అంత మంచిది కాదు. సో అందుకని చెప్పేసి ఫస్ట్ టబ్లో కానీ దేంట్లో నీళ్ళు తీసుకొని దాంట్లో ఒక 10 to 20 minutes ఉంచిన తర్వాత కోసుకుంటే వచ్చిన జెల్ ఉంటుంది కదా, నెక్స్ట్ ఆ జెల్ మనకు మంచిది. కాబట్టి ఫస్ట్ ఇలా చేసుకుంటున్నాం. మాకైతే నిన్న కోసాము, అందుకని చెప్పేసి అంత లేదు. అయినా పైన కోసేస్తున్నాం, కడిగేసి మిగతా కింద తొడుము ఉంటుంది కదా, అక్కడ వరకు కట్ చేసేస్తున్నాము. మా ఇంటి వెనక్కి అంటే కాంప్లెక్స్ ఉంటుంది కదా, మాది కాంప్లెక్స్ వెనక్కి మందార పూల చెట్లు ఉంటాయి అన్నమాట. ఫుల్ ఇంకా మందారాలు ఉంటాయి. ఆకులు అయితే ఇంకా చాలా దుమ్ముగా ఉంటాయి కాబట్టి మనం పక్కా కడుక్కోవాలి. అంతకు మించి ఏంటంటే మేము ఉండేది హైవే దగ్గరలో, అంటే హైవే ఎదురే మా కాంప్లెక్స్. ఫుల్ అంటే లారీస్ కానీ బస్సెస్ కానీ తిరుగుతుంటే ఫుల్ దుమ్ము పట్టి ఉంటాయి కాబట్టి మనం కడుక్కోకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి నీట్గా క్లీన్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. చాలా రకాల మందారాలు ఉంటాయి, ఎల్లో అని, వైట్ అని, గ్రీన్ అని, అట్లా చాలా రకాలు ఉంటాయి కదా. అన్నిటికంటే రెడ్ మందారమే చాలా హెయిర్కి మంచి యూజెస్ ఉంటాయి. కాబట్టి ఎక్కువ మనం రెడ్ మందారమే యూజ్ చేస్తూ ఉంటాం. 2 లేదా 3 మనుషులకి మనం తయారు చేస్తున్నామంటే ఒక 8 నుంచి 10 పువ్వులు అయితే సరిపోతాయి. ఆకులేమో ఒక 15 to 20 ఉన్నా మంచిదే, ఎక్కువ ఉన్నా మంచిదే, కానీ బాగుంటాయి. ఒక 15 to 20 ఉంటే కరెక్ట్గా ఉంటాయి. మిక్సీ పడతారు, లేకపోతే డైరెక్ట్ వేసేస్తారు ఇవన్నీ.
ఇది వచ్చేసి గోరింటాకు, కలబంద, అలానే మందారం పువ్వు, మందారం ఆకులు. ఇది వచ్చేసి గుంటకరగరాకు అంటారు తెలుగులో, అదే మన ఇంగ్లీష్లో వచ్చేసి భృంగరాజ్. అసలు ఎంత డార్క్ అయిపోతుంది అంటే మనం ఆయిల్లో కానీ వాటర్లో కానీ పట్టుకున్నామంటే అసలు బ్లాక్ అయిపోతుంది, ఎంత బాగుంటుంది. పల్లెటూరులో గట్ల మీద అంటే చెరువుల దగ్గర అలానే పొలాల దగ్గర ఎక్కువ దొరుకుతుంది. అమ్మమ్మ మాకు తీసి నీట్గా దీన్ని డ్రైవ్ చేసేసి మిక్సీ బట్టి పొడి చేసి పంపించారు. భృంగరాజ్. ఆ 1 లీటర్ కోకోనట్ ఆయిల్ని ఫుల్గా వంపేస్తాం. అయిపోయింది. కొంచెం లాస్ట్లో ఉంటే ఏమైనా డస్ట్ ఉంటే కింద అడుగుని ఉంటుంది కదా, అందుకని చెప్పేసి అడుగు ఆపాము. మిగతా అంతా నియర్లీ ఒక 1 లీటర్ ఉంటుంది. అదిగోండి, అవి మెంతులు. మెంతులు చాలా బెనిఫిట్ కదా హెల్త్కి. బిర్యానీ చేసేటప్పుడు లవంగాలు మిక్స్ అయిపోయినట్టున్నాయి, కానీ మీరు మాత్రం లవంగాలు ఏం వేసుకోవద్దు. లవంగాలు మిరియాలు వేయడానికి ఇది బిర్యానీ మసాలా కాదు కదా. సో లవంగాలు 2 పడ్డాయి, మీరేం వేయద్దు. జస్ట్ ఏదో మర్చిపోయి వేస్తారు, పడిపోయినాయి అలా అంతే. అది గోరింటాకు. ఫస్ట్ గోరింటాకుని మనం వేసేసుకున్నాం. తర్వాత 1 బై 1 ఇంకా దానికి వెయిట్ చేయడానికి ఏం అవసరం లేదు, డైరెక్ట్ వేసుకోవడమే. తర్వాత మందారం ఆకు, తర్వాత మందార పువ్వు రెబ్బలు, దీని తర్వాత వచ్చేసి ఇంకా కలబంద. ఇది నిజంగానే మెయిన్ ఇంగ్రీడియంట్ చెప్పాలంటే. ఒక్కొక్కటి అంటే ఇప్పుడు మన డాండ్రఫ్ పోవడానికేమో కలబంద అయితే, మన హెయిర్ గ్రోత్కి బాగా చేయడానికి మందారం, తర్వాత అలానే సిల్కీగా ఉంచడానికి మందారం బాగా యూస్ అవుతుంది. తర్వాత బ్లాక్గా అవడానికి భృంగరాజ్, అలానే తర్వాత ఇంకా హెల్దీగా ఉండడానికి హెయిర్ గ్రోత్కి మెంతులు, తర్వాత వేపాకు వేయచ్చు. వేప నూనె ఉండే వేసుకోవచ్చు, డైరెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. లేదు మాకు వేప నూనె లేదు, వేపాకు ఉంది అంటే వేపాకు, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. చాలా హెయిర్కి చాలా అంటే చాలా మంచిది ఇవన్నీ. తర్వాత గోరింట ఏంటంటే న్యాచురల్ కలర్ ఇవ్వడానికి మనకి సెట్ అవుతుంది కాబట్టి ఇవన్నీ వేసుకొని ఇలా ఒక టైం నాకు తెలియదు, ఇంకా మమ్మీని అడిగి చెప్తాను ఎంత టైం పడుతుందని. అలా వెయిట్ చేస్తూ కలుపుకుంటూ కొంచెం ఆ సారం అంతా నూనెకి పట్టేటట్టు ఉండాలి. అప్పుడు చూసారు కదా భృంగరాజ్ చెప్పాను కదా, అసలు ఆయిల్కి తగలగానే ఎంత బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు దాకా పౌడర్ ఎలా ఉండేది బ్రౌన్ కలర్లో, బట్ ఆయిల్ తగలగానే బ్లాక్ అయిపోయింది. అలానే కలుపుకుంటూ చేస్తూ ఉంటే దాంట్లో ఉన్న సారం అంతా కిందకి ఆయిల్ అంటుకుంటుంది. స్మెల్ అయితే చాలా బాగుంది, కొంచెం అన్నీ కలిసి వస్తున్నాయి కదా, చాలా బాగుంది. కోకోనట్ ఆయిల్ స్మెల్, వెర్జిన్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, అంటే అప్పటికప్పుడు తీసింది, అసలు దాని స్మెల్ అయితే ఇంకా అదర్స్ కదా, అలా ఉంది. సో దానికి యాడ్ అయ్యాయి కాబట్టి ఇంకా కొంచెం మంచి డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది స్మెల్. మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో అని భయం ఉండదు. తర్వాత చాలా ప్యూర్ది, అది కూడా మనం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఎవరో కాదు కదా, కొంచెం కల్తీ ఉండొచ్చేమని భయం లేకుండా మన ఇష్టం. ఇప్పుడు మీకు ఆయిల్ ఎక్కువగా అంటే ఎక్కువగా చేసుకోవచ్చు, తక్కువగా అంటే తక్కువగా చేసుకోవచ్చు, ఇంకా మనం ఇష్ట ప్రకారం కాబట్టి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో. ఎటువంటి హార్మ్ఫుల్ అయితే కాదు, మనకి సైడ్ ఎఫెక్ట్స్ అయితే అస్సలు ఉండవు. మమ్మీ కొంచెం ఇప్పుడు ఆయిల్ వేరేది కూడా యాడ్ చేశారనమాట, ఇంకో వేరే దాంట్లో ఉంది కూడా. 2 బాటిల్స్ పంపించింది కదా అమ్మమ్మ, చిన్నదొకటి పెద్దదొకటి. పెద్దదంతా ఇక ఇంకా ముగ్గురికి మమ్మీ అంటే ఇంట్లో నాకు, తర్వాత హాస్టల్కి తమ్ముడికి సరిపోవాలి కదా మొత్తం అందరికి, ఇంటికి అందరికి, అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువ యాడ్ చేశారు. ఈ టైంలో ఏంటంటే ప్రతి కంటెంట్ అంటే ప్రతి దాంట్లో ఉన్న దాని కంటెంట్ అంతా ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మనం అబ్జర్వ్ చేసుకుంటాం కాబట్టి ఇంకా మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి హెయిర్కి. ఆయిల్ ఇలా మరుగుతుంది అనే ఒక 10 మినిట్స్ లేదా 5 మినిట్స్ తర్వాత ఆవుదం ఒక 1/2 కప్ వేసుకుంటే మంచిది. చూసారు కదా, ఒక 10 మినిట్స్ తర్వాత, ఇందాక ఆవుదం వేసిన ఒక 10 మినిట్స్ తర్వాత, అంటే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసిన ఒక 15 మినిట్స్ తర్వాత మొత్తం బ్లాక్గా అయిపోయింది. కలబంద అయితే ఏంటి, తర్వాత ఆకులు కానీ, గోరింటాకు కానీ, మెంతులు అన్నీ బ్లాక్గా అయిపోయి ఇలా నురుగుగా వస్తుంది కదా. ఈ టైంలో మనం ఆపుకుంటే ఆల్రెడీ పీల్చుకుంటుంది దాంట్లో ఉన్న కంటెంట్ అంతా. తర్వాత ఆ వేడికి మనం ఆపేసిన తర్వాత ఆ వేడి ఉంటుంది కదా, ఆ వేడికి కూడా మొత్తం ఇంక దిగిపోతూ ఉంటుంది అనమాట. దాంట్లో ఉన్న కంటెంట్ అంతా ఆయిల్లోకి మొత్తం ఫ్రీగా నీట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది.
సో ఇలా మన ఇండికేషన్ ఏంటంటే స్టవ్ ఆఫ్ చేయాలి అనే టైంకి ఇలా ఫోమ్ వస్తుంది అనమాట, నొరగగా. ఇది ఈ టైంలో మనం కట్టేసుకుంటే సరిపోద్ది. చూడండి ఎంత బ్లాక్ అయిపోయిందో అలా. ఇలా అంటే ఒక్కొక్క ప్రాబ్లం ఉన్న వాళ్ళు దానికి తగ్గ ఆకులు కానీ లేదా ఫ్రూట్ కాయలు కానీ ఏమైనా వేసుకోవాలి. వేపాకు కూడా వేప నూనె కానీ వేపాకు కానీ వేస్తుంటారు, ఎందుకంటే మనకి పేలు ఉన్న తర్వాత ఆ చేద్దనంకి పేలు పట్టవని చెప్పేసి. మాకైతే ఆ ప్రాబ్లం లేదు కాబట్టి మేము దాన్ని స్కిప్ చేసేసాం. ఇన్ కేస్ మీకు పేలు ఉన్నాయి ఇలా అని అనుకుంటుంటే మీరు మాత్రం యూజ్ చేసుకోవచ్చు వేపాకు, లేదా వేప పళ్ళు అయినా సరే, వేప నూనె అయినా సరే, ఏదైనా సరే దాంట్లో వచ్చింది ఏదైనా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు దీంట్లోకి, ఆయిల్లోకి. ఇందాక ఆముదం పోసాం కదా, దాని యూజ్ ఏంటంటే బాగా నరిష్ చేస్తుంది అనమాట మన హెయిర్ గ్రోత్ని. హెయిర్ని బాగా నరిష్ చేసి దానికి ఒక ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ దానికి ఇవ్వాల్సినవన్నీ అది బాగా హెల్ప్ చేస్తూ ఇస్తుంది. కాబట్టి మన హెయిర్ గ్రోత్ ఇంకా చాలా బాగుంటుంది. అందుకని చెప్పి ఆముదంని యూజ్ చేస్తాం. అలానే సిల్కీగా కూడా ఉంటుంది. మనం ఇంత చేస్తుంది ఏంటంటే మనకి హెయిర్ చిక్కులు పడకుండా ఉండాలి, తర్వాత హెయిర్ గ్రోత్ కరెక్ట్గా మెయింటైన్ అవ్వాలి, స్ప్లిట్ ఎండ్స్ రాకూడదు, తర్వాత డాండ్రఫ్ ఉండకూడదు. అంటే ప్రతి ఒక్కటి యూజ్ చేయాల్సిందే, ప్రతి ఒక్కటి మనం చేయాల్సిందే. నాకు మెయిన్ రీజన్ ఏంటంటే నాకు లైట్గా హెయిర్ వైట్ అవుతుంటుంది మమ్మీకి, నాకు తమ్ముడికి ఏంటంటే వాడికి హెయిర్ ఫాల్ ఎక్కువ. సో అందరినీ దృష్టిలో పెట్టుకొని అన్నిటిని సో ప్రతిదీ మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ పేలు లేవు కాబట్టి ముగ్గురికి ఎవరికి పేలు లేవు కాబట్టి ఇంకా ఎవరికి వేప నూనె కానీ అలాంటివి ఏమి మనం యాడ్ చేసుకోలేదు. ఇన్ కేస్ మీకుంటే మాత్రం పక్కా యాడ్ చేసుకోండి. కోకోనట్ ఆయిల్ అయితే మస్ట్ అండ్ షుడ్ ఒక 80% ఉంటే దాంట్లో మీరు ఒక 10% ఆముదం కానీ, 10% ఇంకా నువ్వుల నూనె కానీ, తర్వాత ఇంకా దాంట్లోనే వేప నూనె కానీ ఇలా వేరే నూనెలు యాడ్ చేసుకోవాలి. మినిమం 80 to 85% వచ్చేసి మన కోకోనట్ ఆయిల్ అయితే ఉండాలి. దాని తర్వాత ఇంకా ఏ ఆయిల్స్ యూస్ చేసుకుని అది మీ ఇంట్రెస్ట్ బట్టి, మీకు అవైలబుల్లో ఉన్న ఆయిల్స్ బట్టి. ఇప్పుడు ఇంకా డైరెక్ట్గా ఏం చేయాలంటే, ఇంకా ఆ నూనె ఉంది కదా బ్లాక్ కలర్ ఆయిల్, ఇప్పుడు ఆ ఆయిల్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. స్ట్రెయిన్ చేయడానికి మాది స్ట్రెయినర్ ఎక్కడో మిస్ అయిపోయింది, అందుకని చెప్పి ఇంకా జల్లెడ చేస్తున్నాము. కొంచెం చూసుకోవాలి, ఎందుకంటే గిన్నె కంటే జల్లెడ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి బయటికి వెళ్ళనీయకుండా నేను కొంచెం హెల్ప్ చేస్తాను పట్టుకోవడానికి. మెల్లగా అది చూడండి, ఏంటో సీడ్స్లా ఉంది. అది ఏంటో మరి నాకు అర్థం కాదు. ఆ సీడ్స్ ఏంటి? పొడి ఇందాక అంటే పౌడర్ అయిపోయింది అదేమో. అంటే నాకు తెలిసి భృంగరాజ్ అనుకుంటా. నేనైతే భృంగరాజ్ పౌడర్ చేసాం కదా, ఆ పౌడర్ ఏమో అలా సెసమ్ సీడ్స్ లాగా అంటే నువ్వులాగా అయిపోయినాయి. చాలా నీట్గా పెట్టింది. నేను ఇంకా భయపడ్డా ఏమైనా అటు ఇటు అయిద్దేమో, సరిపోదు కదా అని. బట్ ఇది కరెక్ట్ ప్రాసెస్. చూడండి చాలా నీట్గా పడుతున్నాయి. పట్టుకున్నా దాన్ని కొంచెంగా తీసుకుంటూ ప్రెస్ చేసుకుంటూ ఒక గరిటతోనూ దేంతోనూ ఇదిగోండి ఇలా కిందకు వచ్చేసరికి ఆయిల్. మెంతులు అయితే గోల్డ్ కలర్లో అక్కడక్కడ స్టోన్స్ లాగా అనిపిస్తున్నాయి, బాగున్నాయి. అలా మనం ప్రెస్ చేస్తూ ఉంటే అదిగోండి డ్రాప్స్ ఎంత మనం ఏమనుకుంటామంటే ఇంక లేదేమని పడేస్తుంటారు. మ్యాక్సిమం అమ్మ వాళ్ళందరికీ తెలిసిలేండి, మన ఏజ్ వాళ్ళకి చెప్తున్నా, పడేస్తూ ఉంటామేమో. కానీ చూడండి అసలు దాంట్లోనే దగ్గర ఒక 100 ml ఉంటుందేమో, నాకు తెలిసి అంత ఆయిల్ ఉంది. అలా దగ్గరికి తీసుకుంటూ ప్రెస్ చేస్తూ ఉంటే ఆయిల్ అంతా స్ట్రెయిన్ అయిపోద్ది. ఇలా మనం ఎలాగైనా సెట్ చేసి పెడితే తర్వాత రేపటిలోగా దాంట్లో ఉన్న ఆయిల్ అంతా స్ట్రెయిన్ అయిపోతుంది. అది ఇంకా కొంచెం ఉంది, బట్ అది స్ట్రెయిన్ అవుతుంది, కొంచెం టైం పడుతుంది కదా స్ట్రెయిన్ అవ్వడానికి. అదంతా మన ఇందాక గిన్నె మెజల్ తీసుకున్నాం కదా, దాంట్లో మొత్తం నీట్గా క్లియర్గా పడిపోతుంది అనమాట. తర్వాత మనం రీయూజ్ చేసుకోవచ్చు మళ్ళీ దాన్ని. అయితే నేను వేసిన 1 లీటర్ ఆయిల్కి ఇదిగోండి 1 లీటర్ అంటే కొంచెం కరెక్ట్గా లీటర్ ఉండకపోవచ్చు, 900 ml కానీ లేదా 950 ml కానీ అలా ఉంటుంది. ఇదిగోండి ఇది గిన్నె ఏం చిన్నదేం కాదు, పెద్ద గిన్నె, 950 ml వస్తుంది. మేమేం చేసామంటే ఇంకా డైరెక్ట్గా వేరే దాంట్లో కొంచెం పోసుకోలేము కదా. ఆల్రెడీ మన దగ్గర ఏముంటాయి, పారాషూట్ కోకోనట్ ఆయిల్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆల్రెడీ అయిపోయినవి.
తర్వాత అంటే మనం లూజ్గా తెచ్చుకోకుండా నార్మల్గా బయట షాప్స్లో కొనేవి. అలానే ఈ పెద్దదేమో ఇంట్లో యూజ్ చేసుకుందామని, అలానే చిన్నదేమో తమ్ముడికి ఇద్దామని చెప్పేసి ఇలా ఓపెన్ చేసుకొని క్యాప్స్ మళ్ళీ దానికి ఆయిల్ పోసుకొని ఫిట్ చేసుకోవచ్చు అనమాట. ఈజీ, చాలామందికి తెలిసే ఉంటుంది ఇది ఎలా ఓపెన్ చేయాలి. గట్టిగా కొరికి ప్రెస్ చేస్తూ గట్టిగా పైకి లాగేస్తే వచ్చేస్తుంది. అలానే దీంట్లో మనకు కావాల్సి వెయిట్ దీనికి కావాల్సింది ఇంకా మనం ఆయిల్ పోసుకొని స్ట్రెయిన్ ఎంత నీట్గా చేసామో దీంట్లో ఆయిల్ కూడా అంత నీట్గా పోసుకోవాలి. ఫనెల్ ఉండదు అందరూ ఇంట్లో కాబట్టి కొంచెం జాగ్రత్తగా పోసుకుంటే సరిపోయింది. ఇక మనకి ఫనెల్స్ ఏమి ఇంట్లో ఉండవు కాబట్టి ఇంకా చూసుకుంటే జాగ్రత్తగా కొంచెం కొంచెం పడింది. బట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే అయ్యిద్ది, నీట్గా పోసేయచ్చు. పైకి ఎత్తిపోయామా, పైకి ఎత్తి పోస్తుంటే మన అంచు తగలకుండా పోస్తుంటే ఈజీ పోయడం. వెరీ గుడ్. అంతే, తమ్ముడికి పోసుకున్నంత పోసేసుకొని తర్వాత క్యాప్ పెట్టేస్తే ఇంకా వాడు కాలేజీకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిపోతాడు. ఇక ఇక్కడ దాకా అయితే పోసేస్తాం. మరి ఓవర్గా పోస్తే ఓవర్ఫ్లో అయిపోతుంది అని చెప్పేసి కలబంద అలానే మందారం అన్నీ మంచి స్మెల్ వస్తుంది. నేను నాకు చెప్పాను కదా ఓపెన్ అంటే బాటిల్స్కి ఇలా ఓపెన్ చేయడం చూపిస్తాను ఒక నిమిషం. ఇప్పుడు ఇదిగోండి, ఇది ఉంది కదా, ఈజీ ఎవరికైనా చెప్తున్నా. అలా ప్రెస్ చేస్తూ అంటే పళ్ళుతో కొరుకుతూ ఇలా ఊపుతూ కింద బాటిల్ లాగేస్తే ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత ఏం చేస్తాం, ఈ ఆయిల్ దీంట్లో పోసుకున్నాం కదా, సేమ్ తీసిన క్యాప్ని ఇలా పెట్టి గట్టి కొడితే అయిపోయాయి. ఇంకా సేమ్ మనం దాన్ని ఏమంటారు షాప్స్లో కొనుక్కుంటాం కదా కోకోనట్ ఆయిల్, అలా. కాకపోతే ఇంట్లోదేమో న్యాచురల్ది అంతే. ఇదిగోండి ఇంకా మిగిలిపోయిందనమాట. అంటే కొంచెం ఓవర్ఫ్లో అయి ఉంటుంది కదా, లూజ్ అయి ఉంటుంది బయటికి పోస్తూ ఉంటే, అది మిగిలింది ఇంకా తమ్ముడికి హెడ్కి పెట్టేస్తుంది మమ్మీ. వెనకాల బట్టలు నేను ఏమనుకోకండి, మొన్న నిన్నే డీమార్ట్కి వెళ్ళి వచ్చిన తర్వాత కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కొని ఇంకా ఫుల్గా ఇంకా ప్యాక్ చేస్తుంది ఉంది. ఇంకా అలా ఉండిపోయినాయి అనమాట. ఇదిగోండి, ఈ బాటిల్కి ఫుల్, ఈ బాటిల్కి ఫుల్ 2 బాటిల్స్ అయితే వచ్చినాయి. ఇంకా ఈ 2 బాటిల్స్ పొయ్యగా ఇదిగోండి ఇంత మిగిలింది. అంటే ఈ బాటిల్కి అంటే మనం ఒక చిన్న బాటిల్ తీసుకుంటే దానికి హాఫ్ పైన అంటే 30 వంతులో వస్తుంది, అంటే 3/4 ఫిల్ అయిపోవచ్చు, అంత ఉంది. ఇంకా ఇప్పుడు ఒక 3 to 5 minutesలో మనం ఇదంతా వీడియో చేస్తున్నాము. అలానే మొత్తం ఫిల్ చేస్తాం కదా, ఈ 3 to 5 minutesలోనే చూడండి ఎంత వచ్చిందో. కాబట్టి ఇదిగోండి ఇంకా డ్రాప్ పడుతూనే ఉంటుంది. ఇలా డ్రాప్ పడుతూ ఒక రోజంతా అయిపోయేసరికి మొత్తం అంటే ఉన్న ఆయిల్ అంతా ఫిల్టర్ అయిపోతూ ఉంటుంది, ఉన్న ఆయిల్ అంతా బయటికి మనకి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి అంటే మనకి ఏంటంటే కావాల్సింది టైము, అలానే కొంచెం ఒక హెల్త్ కాన్షియస్ అంతే. అంటే బయట డైరెక్ట్గా దొరుకుతుంది కదా అని పోసేయచ్చు, బట్ కొంచెం ఇలా చేసుకుంటే ఇంకా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మనం ఇంకా ఎక్స్ట్రా షాంపూస్ వాడాల్సిన లేదు, ఎక్స్ట్రా హెయిర్ కేర్ తీసుకోవాల్సిన లేదు. కాబట్టి ఇలాంటివి మనం న్యాచురల్గా చేసుకుంటే చాలా 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 మంచిది. కాబట్టి అందరూ ఇలా చేసుకుంటే ఇంకా ఈజీ. అంటే తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి చూపించామన్నమాట. అంటే మేము కూడా ఇలా చేసేవాళ్ళం కాదు, అంటే తమ్ముడికి ఇలా హెల్త్ ఇష్యూ ఉంది అంటే హెయిర్కి కాబట్టి అని చెప్పేసి ఇంకా మమ్మీ ప్రిపేర్ చేసి ఇచ్చింది. అలాగే తమ్ముడికి చేస్తున్నాం కదా అని ఇంక ఇంట్లో అందరికి చేసేసుకున్నాం అనమాట. అయితే ఇందాక మీకు ఒక పెద్ద బాటిల్ చూపించాను, దాని తర్వాత ఇది చిన్న బాటిల్, రైట్? దీని తర్వాత ఇంకా మిగిలింది అనుకున్నాం కదా, ఆ మిగిలిందంతో ఇదిగోండి, ఇది 500 ml బాటిల్. దానికి ఇక్కడ దాకా వచ్చిందంటే ఒక 300 ml ఉండొచ్చు. చాలామందికి ఇది తెలుసు కూడా ఏంటంటే మనం ఇగ్నోర్ చేసేస్తాం, అంటే ఇవన్నీ ఇప్పుడు చేయలేంలే అని. బట్ కొంచెం మనకి ఈ టైం ఒక 30 minutes 40 minutes మనకి కాదు అని ఇన్వెస్ట్ చేస్తే టైంని మంచి గ్రోత్ని మనం చూడొచ్చు, హెయిర్ గ్రోత్లో మంచి బెనిఫిట్స్ చూడొచ్చు. కాబట్టి ప్లీజ్ అందరూ చేసుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను. అయితే నేను అన్నాను కదా 30 to 40 minutes అని చెప్పేసి, అది కొంతమందికి ఈజీ అనమాట. హౌస్ హోల్డ్ వర్కర్స్ ఉంటారు లేదా హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, వాళ్ళకి చాలా ఈజీ. బట్ మా మమ్మీ అయితే, అంటే నార్మల్ చెప్తున్నా, మా మమ్మీ గురించి అని కాదు, మా మమ్మీ అయితే నిజంగా ఒక షాప్ చూసుకుంటూ తర్వాత మా ఇంట్లో వర్క్ చేసుకుంటూ, మేమైతే 2 అబ్బాయిలమే కాబట్టి మళ్ళీ డాడీ మా ముగ్గురికి ఇంట్లో ఆడపిల్ల ఎవరు లేరు, మా మమ్మీనే చేసుకోవాలన్నమాట మొత్తం వర్క్. మా వర్క్ అయినా సరే, మా మమ్మీ వర్క్ అయినా సరే, హౌస్ కోసమైనా సరే, షాప్ కోసమైనా సరే, ఇంత వర్క్ చేసుకుంటూ నిజంగా అంటే ఆ ఇన్వెస్ట్ చేయడం గ్రేట్ అనమాట. మేము ఎలాగో ఇక్కడ దగ్గర ఉన్న పిల్లలు వెళ్ళిపోతారని చెప్పేసి అంటే చాలా కష్టపడిద్ది అంటే ప్రిపేర్ చేయడానికి. తర్వాత ఈ ఒక్క వీడియోనే కాదు, ఎన్నో వీడియోస్ నిజంగా మేము మా ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయి వీడియోస్ కోసం అని చెప్తే ఇంకా నన్ను అసలు తీయొద్దు, ఒక హ్యాండ్స్ మాత్రమే కనిపించలేదు కానీ ఇంకేం అసలు ఏమొద్దు, కావాలంటే అదొక్కటే కనిపించినాయి, అసలు ఫేస్ అయితే అసలు చూపించొద్దు ప్లీజ్ అని చెప్పేసి ఇంకా సరే అని చెప్పేసి మమ్మీని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి ఇంకా మేమైతే అక్కడతో కనీసం హ్యాండ్స్ కూడా కనపడకపోతే ఎవరు చేస్తున్నారో అర్థం కాదు అని చెప్పేసి నేను హ్యాండ్స్ తీస్తున్నాను అనమాట. అంతవరకే మా మమ్మీ అలా పర్మిషన్ ఇచ్చారు.
అయితే నిజంగా ఇంత వర్క్ చేసి మళ్ళీ షాప్కి వెళ్ళి ఇంత టైం ఇన్వెస్ట్ చేస్తున్నారంటే మిగతా వాళ్ళకైతే చాలా ఈజీ మా మమ్మీతో పోల్చుకుంటే. ఎందుకంటే ఇంత వర్క్ ఉంది కదా, ఉండొచ్చు చాలామంది ఆఫీసర్స్ ఉండొచ్చు, వాళ్ళకి అంతే ఉంటుంది. కాబట్టి మీరు ఒక 30 to 40 minutes ఇన్వెస్ట్ చేస్తే అది మనకు మా అబ్బాయిలకి అయితే హెయిర్ ఎక్కువ ఉండదు కదా, కొంచెమే ఉంటుంది కాబట్టి ఒక 3 to 4 months వరకు అయితే 1 లీటర్ అయితే ఫుల్గా పక్కాగా వస్తుంది. కాబట్టి ఒక 30 minutes మనకు ఒక 3 months హెల్ప్ చేస్తుంది అనమాట. కొంచెం ఇది చేసుకుంటే చాలా ఈజీ. చూసారు కదా ఇంకా అది ఎలా తయారు చేసుకోవాలనేది. కొంచెం ఇలా చేసుకుంటే మన అందరికీ హెల్త్ బెనిఫిట్ చాలా బాగుంటుంది హెయిర్కి. సో ఈ వీడియో చూసిన తర్వాత ఈ లాగ్తో కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ లాగ్లో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్స్. కొంచెం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.